శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 29వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదే విధంగా జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక వీరికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అనవసర విషయాలలో మాత్రం మీరు తలదూర్చడం మీకు అంత మంచిది కాదు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి విషయాలలో అద్భుతమైన ఫలితాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు దక్కాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ కూడా వాటి గురించి మీరంతగా భయపడాల్సిన అవసరం ఏమీ కనిపించటం లేదు. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున వ్యాపారపరంగా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో మీరు మీ కస్టమర్లతో ఆచితూచి వ్యవహరించాలి. కొత్తగా చేసేటటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే గనుక అవి ఈ రోజున చక్కగా ఫలించబోతూ ఉన్నాయి. ఇక మేషరాశి వ్యక్తులకు మీరు చేస్తున్న పనులలో ఏ ఆటంకం లేకుండానే పూర్తి అవుతాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సన్నిహితులు, స్నేహితులతో ఉండే మాట పట్టింపులు అనేవి ఈ రోజున తొలగిపోబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంచెం పనిభారం ఎక్కువైనా కూడా మీ పనులు మాత్రం సక్సెస్ అవుతాయి. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు. ఇక కుటుంబంలోనూ కూడా ఒకరి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇబ్బందుల నుండి బయటపడతారు. చిన్ననాటి స్నేహితులు ఒకరు మిమ్మల్ని కలిసే ప్రయత్నం కనిపిస్తోంది. బంధువుల నుంచి కూడా ఒక శుభవార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల పరంగా మీరు మాత్రం రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆలోచన చేసిన తర్వాతనే మీరు డబ్బులను ఖర్చు చేయాలి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. క్రమశిక్షణతో మీరు ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలను మీరు నివారించడం మంచిది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే మీరు మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అధికారుల నుంచి మీరు చక్కగా ప్రశంసలు లభిస్తాయి. సమయానుకూలంగా మీకు మిత్రుల సహకారం కూడా అందుతోంది. కుటుంబంలోనూ సానుకూల వాతావరణం ఉంటోంది. మేషరాశి వారికి ఈరోజు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందటానికి మీకు విఘ్నేశ్వరుడిని పూజ చేయడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.